గుర్తు తెలియని వ్యక్తులు సముద్రంలో కూడా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారో ఏంటో తెలియదు కానీ భారతదేశంలోకి అక్రమంగా చొరబడడానికి ప్రయత్నించినటువంటి 273 మంది రోహింగ్యాలు గల్లంతయ్యారు. వీళ్ళు ఎలా వస్తున్నారయ్యా అంటే అండమాన్ వైపు నుంచి సముద్రంలో నాటు పడవల్లో వస్తున్నారు. రోహింగ్యా బంగ్లాదేశీ వలసదారుల్ని కొంతమంది స్మగ్లర్లు తీసుకొస్తారు. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి అక్కడ వాళ్ళ కరెన్సీలో ₹1,00,000 వసూలు చేస్తారనమాట. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుంటారు. వాళ్ళ కరెన్సీలో ₹1,00,000 పెట్టేసి ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. అలా వచ్చినటువంటి అక్రమంగా వస్తున్నటువంటి 273 మంది తాజా గల్లంతయ్యారు. రోహింగ్యాలను బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ నుండి మలేషియాకి తరలిస్తున్నారట. ఆ పడవ అండమాన్ దీవుల సమీపంలో బోల్తాబడింది. పేరుకి మలేషియా, అది ఇండియాలోకి అక్రమంగా చొరబాటు అన్నది కూడా అనుమానం. ప్రాణాలతో ఉన్న వాళ్ళని గుర్తించేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏజెన్సీలకి సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆ పడవలో రద్దీ ఎక్కువగా ఉందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్రమ వలస మార్గాల సంక్షోభం ఇప్పుడు మరొకసారి వెలుగులోకి వచ్చింది.